అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. చాలా రోజుల తర్వాత నవీన్ పొలిశెట్టి గారు అంటే మిస్ శెట్టి సినిమా తర్వాత ఈ సంక్రాంతికి ఈ సినిమా తోటి రావడం జరిగింది. అంటే మధ్యలో అతని హెల్త్ ఇష్యూస్ కావచ్చు, రకరకాల వార్తలు వచ్చినాయి. అవి ఎంత నిజమో నాకు తెలియదు కానీ చాలా రోజులైంది. దాని తర్వాత ఈ సినిమా తోటి ఈ సంక్రాంతికి రావడం జరిగింది. ఏజెంట్ సాయాత్రయ్య కావచ్చు, జాతి రత్నాలు కావచ్చు, మిస్ శెట్టి సినిమాలు కావచ్చు, నవీన్ పొలిశెట్టి గారు ఎంత ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ చేసిండో ఈ సినిమాలు కూడా అంతకు రెట్టింపు ఎనర్జీ పెట్టి సినిమా అయితే ఆశాంతం ప్రేక్షకులను నవ్వించేటట్టు చేసిండు. చాలా బాగా యాక్టింగ్ చేసిండు. అటు రైటర్, ఈ సినిమాకి రైటర్ కూడా ఒక రైటర్ గా కూడా సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఉన్నంతలో చాలా బాగా ప్రేక్షకులను నవ్వించాలని చూసిండు, అందులో సక్సెస్ అయ్యిండు. మళ్ళా ఇంటర్వెల్ తర్వాత కొంచెం బాగా తీసుంటే ఇంకా బాగుండేది, అదొక్కటి మైనస్ అనిపించింది. కానీ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఒక చిన్న సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు హీరోయిన్ గా కూడా చాలా బాగా చేసింది. ఇంకొంచెం బెటర్ గా యాక్టింగ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా సితార్ ఎంటర్టైన్మెంట్స్ కి చాలా రోజుల తర్వాత ఒక హిట్ పడిందని చెప్పొచ్చు. కానీ కథ పరంగా చూస్తే కథ ఏంటంటే వాళ్ళ తాత రాజు ఉండే, అతని వారసులు లెక్క ఉన్న ఇతను ఏ విధంగా కష్టాలు పడ్డాడు మనవాడిలాగా. అటు పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకున్న పెళ్లిలో కూడా అతని మామ ఏ విధంగా మోసం చేసిండు, ఇట్లా రకరకాల ట్విస్టులతోటి టర్నులతోటి, అదే విధంగా రాజకీయం గురించి కూడా చాలా బాగా చూపెట్టిరు. చాలా బాగా ఎంటర్టైన్ చేసిండు, ఎనర్జెటిక్ గా కూడా చేసిండు. కానీ ఇంటర్వెల్ తర్వాత ఇంకొంచెం బాగా చేసిండే బాగుండేది. ఇది మరి నారి నారి నడమ మురారి తర్వాత ఈ సంక్రాంతికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. మన శంకర వరప్రసాద్ చెప్పుకోవచ్చు, భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. ఎవరు అయినా చూడని వాళ్ళు ఈ సినిమాను కూడా ఖచ్చితంగా చూడండి, మీరు చాలా చాలా బాగా నవ్వుతారు. అదేవిధంగా మా ఉదయ్ జీజీసీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఈ యొక్క రివ్యూలే కాదు, రకరకాల వీడియోల కోసం. అదేవిధంగా నా యొక్క వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే నన్ను ఫాలో చేయండి, ఫేస్బుక్ లో చూసేటైతే కూడా ఫాలో చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక రివ్యూతో మీ ముందుకు వస్తా. చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాను కూడా ఖచ్చితంగా చూసేయండి. థ్యాంక్ యూ. రావు రమేష్ గారి యాక్టింగ్ కూడా బాగుంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.